Purvita Education Channel provides all electrical engineering subject videos, aptitude, reasoning and science. Please subscribe and share if you like the subject videos. Thank you all. సో ఇప్పుడు దాకా మనం ఏంటంటే ఎలక్ట్రికల్ ఏసీ సర్క్యూట్స్లో బేసిక్ కాన్సెప్ట్ చూసాం. అంటే ఏం చూసేసాం? ఫామ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, యావరేజ్ వాల్యూ అంటే ఏంటి, ఆర్ఎంఎస్ వాల్యూ అంటే ఏంటి, సో అదేవిధంగా ఇన్స్టంటేనియస్ వాల్యూ అంటే ఏంటి, సో కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నాం. అంటే మనం తీసుకునే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్ ఫామ్స్ ఉన్నప్పుడు, అంటే మనకిచ్చే కరెంట్ సిగ్నల్ కానీ వాటికి రెండింటి మధ్యలో యాంగిల్స్ డిఫరెన్స్ ఏ విధంగా కనుక్కుంటాం. సో అదేవిధంగా ఏదన్నా ఒక వోల్టేజ్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దాని నుంచి టైం పీరియడ్, ఫేజ్, యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ ఏ విధంగా కనుక్కుంటాం. సో అదేవిధంగా ఒక డిఫరెంట్ టైప్ సైన్సాయిడల్ వోల్టేజ్ వేవ్ ఫామ్ ఇచ్చేసి టైం పీరియడ్ ఇచ్చేసి సో దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఇచ్చేసినప్పుడు దాని నుంచి మనం మ్యాక్సిమం వోల్టేజ్ ఏ విధంగా కనుక్కుంటాం. సో ఇలాంటి చూసాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఒక సర్క్యూట్కి, ఒక ఆర్ సర్క్యూట్ కానీ, ఇండక్టర్ సర్క్యూట్ కానీ, కెపాసిటర్ సర్క్యూట్ కానీ ఒక సైన్సాయిడల్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు సో అదే విధంగా ఉంటుంది. వోల్టేజ్ కరెంట్ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది, దాని ఫేసార్ డయాగ్రామ్ అనేది ఏ విధంగా డ్రా చేస్తాం, దానికి సంబంధించింది మనం తీసుకున్న ఈక్వేషన్స్ అనేది వేవ్ ఫార్మ్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, దానికి యావరేజ్ వాల్యూ ఏ విధంగా ఉంటుంది, ఇన్స్టంటేనియస్ పవర్ ఏ విధంగా ఉంటుంది, సో యాక్టివ్ పవర్ ఏ విధంగా ఉంటుంది, అవి డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా రియాక్టివ్ పవర్ ఏ విధంగా ఉంటుంది కూడా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తారంటే మనం ఇచ్చే సైన్సాయిడల్ సప్లై, సో సైన్సాయిడల్ సప్లైని ప్యూర్ రెసిస్టర్కి ఇస్తే ఏమవుతుంది. సో మనం ఇచ్చే సైన్సాయిడల్ ఏసీ సప్లై, సైన్సాయిడల్ ఏసీ వోల్టేజ్ ఇక్కడ నేను ఇచ్చేది ప్యూర్ రెసిస్టివ్ సర్క్యూట్. సో ఆ పాయింట్ మైండ్లో పెట్టుకోండి. సో మనం ఇచ్చేది ఏంటంటే ఇక్కడ ప్యూర్ రెసిస్టివ్ సర్క్యూట్కి ఇచ్చినప్పుడు ఏ విధంగా అవుతుంది. సో జనరల్ మనకి ఏంటంటే దీన్ని ఎలా ఇండికేట్ చేసుకుంటాం అంటే, సో ఇక్కడ మనం ఇచ్చే సప్లై ఏంటంటే ఇక్కడ ఏసీ సప్లై ఇస్తున్నాం, ఇదేమో విఆఫ్టీ. సో దీన్ని దేనికి ఇస్తున్నాం, ఒక రెసిస్టర్కి ఇస్తున్నాం, ఒక రెసిస్టర్కి ఇస్తున్నాం. సో ఇదేంటి, ఇది రెసిస్టర్. సో ఇందులో పాస్ అయ్యే కరెంట్ ఏంటంటే కరెంట్ ఐ, ఇందులో పాస్ అయ్యే కరెంట్ ఏంటంటే కరెంట్ ఐ. సో అక్రాస్ రెసిస్టర్ దగ్గర ఉండే వోల్టేజ్ ఏమవుతుందంటే నాకు విఆర్ అవుతుంది. సో ఎప్పుడైతే నేను ఒక సైన్సాయిడల్ వోల్టేజ్ ఇస్తాను, ఇక్కడ మనం తీసుకునే సైన్సాయిడల్ వోల్టేజ్ ఏంటంటే విఆఫ్టీ ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ. అంటే నేను ఇక్కడ ఒక సైన్సాయిడల్ వోల్టేజ్ అనేది ఒక ప్యూర్ రెసిస్టర్కి ఇచ్చినాను. సో ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే మనకు విఎం ఉందో సో దానికి యాంగిల్ ఎంత ఉంటుంది అన్నప్పుడు దీనికి యాంగిల్ ఎంత అంటే నాకు 0 డిగ్రీస్ అన్నమాట. ఓకేనా. ఇక్కడ మనం తీసుకునే ఈ యొక్క మ్యాక్సిమం వోల్టేజ్ ఏదైతే ఉందో దానికి యాంగిల్ ఎంత అంటే నాకు 0 డిగ్రీస్. ఓకేనా. సో అయితే ఇప్పుడు మనకు ప్యూర్ రెసిస్టర్ ఉండేది ఇచ్చినప్పుడు సో జనరల్గా మనకు ఓమ్స్ లా అంటే ఏంటి, V = IR. ఇదేంటిది ఓమ్స్ లా. సో దీన్ని బేస్ చేసుకుని నాకు కరెంట్ కావాలనుకోండి. సో అప్పుడు మనకి ఏమవుతుంది కరెంట్ అన్నప్పుడు V/R. సో వోల్టేజ్ ఓవర్ రెసిస్టెన్స్ మనం ఏమంటాం కరెంట్ అంటాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కరెంట్ ఏదైతే ఉందో దీని నుంచి ఇది జనరల్ కేసు అన్నమాట. I = V/R అంటే జనరల్ కేసు. ఇక మనం తీసుకునే సప్లై ఏంటి, ఏసీ సప్లై. సో కాబట్టి ఇక్కడ ఏంటి I(t) దీన్ని ఎలా రాసుకోవచ్చు, V/R కదా. ఇక్కడ V అంటే ఏంటంటే Vm sin /R. సో ఇదన్నమాట. సో ఇందులో మనం ఏం చేస్తారంటే దీన్ని సో I(t) సో Vm/R అని రాసుకొని సో దీన్ని sin ωtగా నోట్ చేసుకుంటాం. ఇక్కడ ఏదైతే Vm/R ఏదైతే ఉందో సో దీన్ని మనం ఏమనుకుంటామంటే Imగా తీసుకుంటాం, అంటే మ్యాక్సిమం కరెంట్గా తీసుకుంటాం. సో అప్పుడు నాకు ఏమవుతుంది ఇది, సో కరెంట్ I(t) Im sin ωt అవుతుంది. కరెంట్ I(t) Im sin ωt అవుతుంది. సో ఇక్కడ దీన్ని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అన్నప్పుడు సో అంటే ఇది ఈ ఈక్వేషన్ ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే మనము సో కరెంట్ I అంటే విత్ రెస్పెక్ట్ టు నేను యాంగిల్ తీసుకున్నప్పుడు, ఓకేనా. ఇక్కడ యాంగిల్ తీసుకున్నప్పుడు ఇక్కడ 0 ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 0 డిగ్రీస్ ఉంది కాబట్టి సో దీన్ని ఎలా తీసుకున్నాం మనము ఇక్కడ 0గా తీసుకున్నాం. ఒకవేళ sin ωt ప్లస్ సంథింగ్ వాల్యూ ఉంటే అప్పుడు నాకు ఇక్కడ వస్తుంది అనమాట యాంగిల్. ఓకేనా. ఇక్కడ V = Vm sin ఎట్ అన్ యాంగిల్ 0 ఎట్లా తీసుకున్నామంటే ఇక్కడ V = Vm sin ωt అని ఉంది అంతే, ప్లస్ 0 డిగ్రీస్ ఏమి లేదంటే 0 డిగ్రీస్ కాబట్టి దీన్ని V = Vm ఎట్ అన్ యాంగిల్ 0గా తీసుకున్నాం. సో కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే మనం తీసుకునే ఈ యొక్క కరెంట్ ఎలా తీసుకుంటామంటే ఇక్కడ మనకు విత్ రెస్పెక్ట్ టు మ్యాగ్నిట్యూడ్ అండ్ యాంగిల్ తీసుకున్నప్పుడు సో ఇక్కడ నాకు సో Vm
సో దీనికి యాంగిల్ ఎంత అంటే నాకు 0 degrees. సో డివైడెడ్ బై రెసిస్టెన్స్ ఆర్. సో దీని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు మనం, ఇక్కడ విఎం బై ఆర్ అంటే ఐఎం అట్ అన్ యాంగిల్ 0 degrees అంటే ఇది. సో ఇదన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే ఏదైతే మనం ఈ యొక్క ఈక్వేషన్ తీసుకున్నామో సో దీనికి మనం ఏం చేస్తాము, ఫేసార్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. సో ఫస్ట్ వేవ్ ఫార్మ్స్ చూద్దాం, ఆ తర్వాత ఫేసార్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఓకేనా, ఫస్ట్ వేవ్ ఫార్మ్ చూద్దాం. సో ఇక్కడ దాని మీనింగ్ ఏంటి, సో ఇక్కడ I ఈక్వల్ టు విఎం ఎట్ అన్ యాంగిల్ 0 బై డివైడెడ్ బై ఆర్ అన్నప్పుడు ఇక్కడ 0 degrees అంటే మీనింగ్ ఏంటంటే, సో మనం తీసుకునే ఈ యొక్క ప్యూర్ రెసిస్టివ్ సర్క్యూట్లో మనకు వోల్టేజ్ కరెంట్ అనేటివి ఎలా ఉంటాయి అంటే నాకు ఇన్ ఫేస్ లో ఉంటాయి. సో మనం తీసుకునే వోల్టేజ్ కరెంట్ ఇవి రెండు ఎలా ఉంటాయి అంటే నాకు ఇన్ ఫేస్ లో ఉంటాయి. ఎందుకు, ఫేస్ యాంగిల్ వాల్యూ అనేది 0 ఉంది కాబట్టి వోల్టేజ్ అండ్ కరెంట్ ఆర్ ఇన్ ఫేస్. సో ఫర్ ప్యూర్ రెసిస్టివ్ సర్క్యూట్ వోల్టేజ్ కరెంట్ ఆర్ ఇన్ ఫేస్, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కరెంట్ కి వోల్టేజ్ కి 0 degrees అనేది ఉంది కాబట్టి. సో దీనికి మనం ఏదైనా ఒక డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది, సో మనం దీని యొక్క వేవ్ ఫార్మ్ చూద్దాం. సో వేవ్ ఫార్మ్ చూసినప్పుడు ఎలా ఉంటుంది అంటే నాకు, సో ఇది ఒమేగా టీ అనుకుందాం. సో ఇక్కడ నేను ఏంటంటే ఒకసారి ఏమో వోల్టేజ్ తీసుకుంటా, ఒకసారి ఏమో కరెంట్ తీసుకుంటా. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ తీసుకున్నాం. సో వోల్టేజ్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే నాకు, సో ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది వోల్టేజ్ అనేది. సో ఇదేంటిది వోల్టేజ్. సో అదే విధంగా ఇంకోసారి నేను ఏం చేస్తానంటే కరెంట్ వేవ్ ఫార్మ్ తీసుకుంటాం. సో కరెంట్ వేవ్ ఫార్మ్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే నాకు ఇది, సో ఇదే సేమ్ అంటే ఇన్ ఫేస్ లోనే ఉంటుంది, బట్ మ్యాగ్నిట్యూడ్ వచ్చేసరికి డిక్రీజ్ అవుతుంది. అంటే కరెంట్ వోల్టేజ్ తో కంపేర్ చేసుకున్నప్పుడు కరెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎలా ఉంటుంది నాకు తక్కువగా ఉంటుంది. ఓకేనా, అంటే ఎగ్జాక్ట్ గా వోల్టేజ్ ఎక్కడైతే షిఫ్ట్ అవుతుందో, లైన్ షిఫ్టింగ్ అవుతుందో అదే దగ్గర మనకి ఏమవుతుంది, కరెంట్ కూడా షిఫ్టింగ్ అవుతుంది. సో ఇక్కడ నాకు రెడ్ లైన్ ఇండికేట్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఈ బ్లాక్ లైన్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే నాకు వోల్టేజ్. బ్లాక్ లైన్ ఏం ఇండికేట్ చేస్తుంది, వోల్టేజ్. సో ఇది మనకేంటంటే మనం తీసుకునే ఒక ప్యూర్ రెసిస్టర్ కి మనకు వచ్చే వోల్టేజ్ కానీ కరెంట్ కానీ ఈ విధంగా ఉంటాయి. అంటే ఏంటి, వోల్టేజ్ కరెంట్ అనేవి ఇన్ ఫేస్ లో ఉంటాయి. ఇక్కడ మనం ఏంటంటే యాంగిల్ 0 తీసుకుంటాం, ఇది π, ఇది 2π, అదేవిధంగా ఇది 3π. సో ఇలా కీప్ అని పోతా ఉంటుంది అన్నమాట అది. ఓకేనా, సో ఇది మనం తీసుకునే వేవ్ ఫార్మ్. అయితే మనకు ఫేసార్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది, సో ఇదేంటంటే వోల్టేజ్ కరెంటు వేవ్ ఫార్మ్స్, సైన్సాయిడల్ వేవ్ ఫార్మ్స్ ఒక ప్యూర్ రెసిస్టర్ కి ఏ విధంగా ఉంటాయి అనే దానికి ఇది. సో ఇప్పుడు మనం ఫేస్ డయాగ్రామ్ అనేది చూద్దాం. సో ఫేసార్ డయాగ్రామ్ ఎలా తీసుకుంటాం, ప్యూర్ రెసిస్టర్ సర్క్యూట్ కి ఫేసార్ డయాగ్రామ్ ఎలా తీసుకుంటాం అన్నప్పుడు, సో ఇక్కడ జనరల్ గా నాకు ఏంటంటే, సో మనకు ఈ యొక్క సర్క్యూట్ లో సో ఇక్కడ చూడండి, ఏదైతే మనం విఆర్ తీసుకున్నామో అంటే వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ తీసుకున్నామో ఆ వోల్టేజ్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు, సో ఇలా ఉంటుంది. ఇదేంటిది వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్. సో వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ అలా ఉన్నప్పుడు నా కరెంట్ ఎలా ఉంటుంది అంటే దానికన్నా కరెంట్ పాస్ అయ్యే కరెంట్ ఎలా ఉంటుంది, ఇన్ ఫేస్ లో ఉంటుంది, బట్ దానికంటే యాంగిల్ అనేది తక్కువగా ఉంటుంది, అంటే ఇన్ ఫేస్ లో ఉంటుంది. సో ఇక్కడ నాకు వచ్చేసరికి కరెంట్ అనేది ఇలా ఉంటుంది. అంటే మనం తీసుకునే వోల్టేజ్ కానీ కరెంట్ కానీ సేమ్ డైరెక్షన్ లో ఉంటాయి, బట్ మ్యాగ్నిట్యూడ్ అనేది స్లైడ్ తక్కువగా ఉంటుంది అన్నమాట కరెంట్. అంటే వోల్టేజ్ తో కంపేర్ చేసుకున్నప్పుడు కరెంట్ అనేది తక్కువగా ఉంటుంది. సో అది నెక్స్ట్ ఇదే మనం తీసుకునే ఈ యొక్క ప్యూర్ రెసిస్టివ్ సర్క్యూట్ లో ఏసీ సప్లై ఇచ్చినప్పుడు, సో ఇక్కడ నాకు ఇంపిడెన్స్ ఏమవుతుంది, ఇంపిడెన్స్. సో జనరల్ గా మనకి ఏంటంటే ఇంపిడెన్స్ అంటే ఎలా ఇండికేట్ చేసుకుంటాం, జెట్ ఇండికేట్ చేసుకుంటాం. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ వోల్టేజ్ ఓవర్ ద కరెంట్. సో వోల్టేజ్ ఓవర్ ద కరెంట్ ని మనం ఏమంటాం, సో కాబట్టి ఇంపిడెన్స్ ఈక్వల్ టు ఇక్కడ వోల్టేజ్ అంటే ఏంటంటే విఎం అట్ అన్ యాంగిల్ 0, అదే కరెంట్ అంటే ఏంటంటే ఐఎం అట్ అన్ యాంగిల్ 0. సో ఓవరాల్ మనకి ఏమవుతుంది, సో విఎం ఓవర్ ద ఐఎం. సో ఇదే నాకేమవుతుంది, సో విఎం ఓవర్ ఐఎం అన్నప్పుడు సో దీని యొక్క రెసిస్టెన్స్ ఆర్ అవుతుంది. ఓకేనా, వోల్టేజ్ ఓవర్ కరెంట్ అన్నప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, సో విఎం ఓవర్ ఐఎం ఈక్వల్ టు కరెంట్ ఆర్ అవుతుంది. ఎందుకు కరెంట్ ఆర్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి, ఇంకొక స్టెప్ వేస్తాను మీకు అర్థమవుతుంది. ఇక్కడ విఎం అలానే తీసుకుందాం, కరెంట్ ఐఎం అంటే ఏం రాసుకోవచ్చు మనం, విఎం డివైడెడ్ బై ఆర్ గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదేమవుతుంది, సో విఎం ఓవర్ ద విఎం ఇంటూ ఆర్ అవుతుంది. ఇప్పుడు వోల్టేజ్ క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు నాకు ఏమైంది, ఇంపిడెన్స్ ఈక్వల్ టు ప్యూర్ రెసిస్టెన్స్ అయింది. సో మనం ఏదైతే ఒక ప్యూర్ రెసిస్టర్ సర్క్యూట్ తీసుకుంటామో దానికి ఒక సైనసాయిడల్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు నాకు అక్కడ వచ్చే ఏంటంటే నాకు ప్యూర్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది.
అయితే ఇదే దానికి అడ్మిటెన్స్ అనేది ఏమవుతుంది? సో ఇప్పుడు మనం ఇంపిడెన్స్ చూసాం కదా, మరి దీనికి అడ్మిటెన్స్ ఏమవుతుంది అన్నప్పుడు, సో అడ్మిటెన్స్ ఇండికేట్ చేసుకుంటాం, y అనేది దాంతో ఇండికేట్ చేసుకుంటాం. ఈ అడ్మిటెన్స్ అనేది మనకు వచ్చే ఇంపిడెన్స్ కి ఇన్ రిలేషన్ ఉంటుంది. సో కాబట్టి ఇన్వర్స్ రిలేషన్ అన్నప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? సో y ఈక్వల్ టు సో 1 ఇక z అంటే ఏంటి ఇక్కడ r, సో 1/r. ఈ 1/r ని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే మనం g గా రాసుకోవచ్చు. సో ఇక్కడ నా g అంటే ఏంటంటే ఇది కండక్టెన్స్ అన్నమాట. సో g అంటే ఏంటంటే కండక్టెన్స్. ఇక్కడ రెసిస్టెన్స్ అంటే r అంటే రెసిస్టెన్స్, దీని యూనిట్స్ ఏంటి? ఓమ్స్. అదే ఎవరికన్నా సో ఇప్పుడు దాకా మనం ఏం చూసాము? ఒక ప్యూర్ రెసిస్టర్ సర్క్యూట్ కి మనం ఒక సైనసాయిడల్ సప్లై ఇచ్చినప్పుడు, సో వోల్టేజ్ కి కరెంట్ కి వేవ్ ఫార్మ్స్ ఏ విధంగా ఉంటాయి, దాని ఫేసార్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది, సో దాని యొక్క ఇంపిడెన్స్ ఏ విధంగా ఉంటుంది, అడ్మిటెన్స్ ఏ విధంగా ఉంటుందో చూసాం. ఓకేనా? సో ఇంపిడెన్స్ వాల్యూ ఏమైంది నాకు ఇక్కడ r అయింది, అడ్మిటెన్స్ వాల్యూ ఏమైంది ఇక్కడ 1/r అంటే దీన్ని g గా తీసుకున్నాం. సో దీనికి యూనిట్స్ ఏమో ఓమ్స్, అదే అడ్మిటెన్స్ కి యూనిట్ ఇక్కడ g అంటే ఏంటంటే కండక్టెన్స్, దీనికి యూనిట్స్ ఏంటంటే సిమెన్స్. సో ఇక్కడ దాకా చూసాం. అయితే మనం తీసుకునే ప్యూర్ రెసిస్టర్ సర్క్యూట్ కి పవర్ ఫ్యాక్టర్ అనేది ఏమవుతుంది? సో పవర్ ఫ్యాక్టర్ ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఈస్ ద కొసైన్ యాంగిల్ డిఫరెన్స్ బిట్వీన్ ద వోల్టేజ్ అండ్ కరెంట్. సో పవర్ ఫ్యాక్టర్ అంటే ఏం చెప్పొచ్చు అంటే మనం, ఇట్ ఈస్ ద కొసైన్ యాంగిల్ డిఫరెన్స్ బిట్వీన్ ద వోల్టేజ్ అండ్ కరెంట్ ని మనం ఏమంటాం? జనరల్ గా పవర్ ఫ్యాక్టర్ అంటాం. మరి ఈ పవర్ ఫ్యాక్టర్ ని దేని ఇండికేట్ చేసుకుంటాం? కాస్ అయితే ఇండికేట్ చేసుకుంటాం. ఇక్కడ మనం తీసుకునే ఈ యొక్క వోల్టేజ్ కి కరెంట్ కి ఈ యొక్క ప్యూర్ రెసిస్టర్ సర్క్యూట్ తీసుకున్నప్పుడు దాని యొక్క యాంగిల్ ఎంత ఉంది అంటే నాకు 0 degrees ఉంది. ఈ యొక్క ప్యూర్ రెసిస్టర్ సర్క్యూట్ లో ఈ యొక్క ఫేస్ యాంగిల్ ఎంత ఉంది అంటే నాకు 0 degrees ఉంది. సో 0 degrees ఉంది అంటే మీనింగ్ ఏంటి? పై వాల్యూ 0. సో అప్పుడప్పుడు నాకు ఈ యొక్క పవర్ ఫ్యాక్టర్ వాల్యూ ఏమవుతుంది? సో ప్యూర్ రెసిస్టర్ సర్క్యూట్ అన్నప్పుడు సో కాస్ పై, సో కాస్ పై అంటే ఏంటి? పై వాల్యూ 0. సో కాస్ 0 ఎంత? 1. అంటే ఈ కేసులో ఫర్ ప్యూర్ రెసిస్టర్ సర్క్యూట్కి వచ్చేసరికి నాకు వచ్చే పవర్ ఫ్యాక్టర్ అనేది ఏమవుతుంది అంటే నాకు యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అనేది వస్తుంది అన్నమాట నాకు. సో నాకు వచ్చే ఏంటంటే ఇక్కడ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అనేది వస్తుంది అన్నమాట నాకు. ఇది నాకు వచ్చే రిజల్టెంట్ వాల్యూ. ఓకేనా? సారీ, ఇది ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నాకేం కావాలి? మనకి ఇచ్చే ప్యూర్ రెసిస్టర్ సర్క్యూట్కి ఇన్స్టంటేనియస్ యావరేజ్ పవర్స్ ఏమవుతాయి? ఇన్స్టంటేనియస్, సో ఇన్స్టంటేనియస్ అండ్ యావరేజ్, ఇన్స్టంటేనియస్ అండ్ యావరేజ్ పవర్ ఏ విధంగా అనుకుంటాం? దేనికి? ప్యూర్ రెసిస్టివ్ సర్క్యూట్కి. ప్యూర్ రెసిస్టివ్ సర్క్యూట్కి ఈ యొక్క ఇన్స్టంటేనియస్ యావరేజ్ పవర్ ఏ విధంగా అనుకుంటాం? ఓకేనా? సో దాన్ని చూద్దాం. ఇక్కడ జనరల్గా మనకి ఏంటంటే పవర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ వోల్టేజ్ ఇంటూ కరెంట్ మనం ఏమంటాం? పవర్ అంటాం. మరి ఇక్కడ నేను తీసుకున్న వోల్టేజ్, సో v ఆఫ్ t అంటే ఏంటి ఇక్కడ నాకు అంటే Vm sin ఒమేగా t. అదేవిధంగా నేను తీసుకున్న కరెంట్ ఏంటి అంటే నాకు Im sin ఒమేగా t. సో ఇక నాకు వోల్టేజ్ కరెంట్ బోత్ ఎలా ఉన్నాయి? నాకు సైనసాయిడల్ అని తీసుకున్నాం. సో ఇప్పుడు నాకు పవర్ ఏమవుతుంది? సో పవర్ అన్నప్పుడు సో v ఆఫ్ t ఇంటూ I ఆఫ్ t, కాబట్టి Vm sin ఒమేగా t. అదేవిధంగా కరెంట్ అంటే Im sin ఒమేగా t. సో పవర్ అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్ కాబట్టి ఇలా తీసుకున్నాం. ఏమవుతుంది? సో Vm Im ఇలా తీసుకుంటే సో ఇదేమవుద్దంటే నాకు సైన్ స్క్వేర్ ఒమేగా వస్తుంది. ఇక్కడ నాకు ఈ యొక్క సైన్ స్క్వేర్ ఒమేగా టీని ఫ్రమ్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ నుంచి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1 మైనస్ కాస్ 2 ఒమేగా టీ బై 2 గా రాసుకోవచ్చు. సో సైన్ స్క్వేర్ ఒమేగా టీని ఎలా రాసుకోవచ్చు అంటే మనము 1 మైనస్ కాస్ 2 ఒమేగా టీ బై 2 గా రాసుకోవచ్చు. సో కాబట్టి నేను ఏం చేస్తాను? దాన్ని ఇక్కడ రాసుకుంటాను. సో పి ఆఫ్ టీ ఈక్వల్ టు వోల్టేజ్ Vm Im సైన్ స్క్వేర్ ప్లేస్ ఏం రాసుకుంటానంటే 1 మైనస్ కాస్ 2 ఒమేగా టీ బై 2 రాసుకుంటాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే Vm Im బై 2, సో ఈ యొక్క Vm Im ని ఈ బ్రాకెట్ ఏదైతే ఉందో దానికి మల్టిపుల్ చేస్తాను. ఈ యొక్క డినామినేటర్ టర్మ్ ని మొత్తాన్ని స్ప్లిట్ చేస్తాను. సో అంటే ఎట్లా? సో Vm Im బై 2, అదేవిధంగా Vm Im బై 2 ఇంటూ కాస్ 2 ఒమేగా టీ. ఇదే నాకేమవుతుంది? ఓవరాల్ ఇన్స్టంటేనియస్ పవర్ ఈక్వేషన్ అవుతుంది. ఓకేనా?
సో మనం తీసుకునే ఓవరాల్ ఇన్స్టంటేనియస్ పవర్ యొక్క ఈక్వేషన్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇది నాకు టోటల్ ఈక్వేషన్. సో టోటల్ ఇన్స్టంటేనియస్ పవర్ ఈక్వేషన్ ఇది. అయితే ఇక్కడ నాకేం కావాలంటే నాకు సో దీనికి వేవ్ ఫామ్ ఏ విధంగా వస్తుంది. సో మనం తీసుకునే వేవ్ ఫామ్ అనేది పవర్ వేవ్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నాకు మనం తీసుకునేది ఏంటి, cos 2ωt వేవ్ ఫామ్. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ నాకు 1/2 అన్నప్పుడు ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని, సో దీనికి సమ్ మ్యాగ్నిట్యూడ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నాకు ఏదైతే ఉందో ఈ Vm/2 అనేది ఏంటంటే ఇది ఒక కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి దానికి ఎలా ఉంటుంది, ఇది కాన్స్టెంట్ వాల్యూ. ఓకేనా, కాన్స్టెంట్ వాల్యూ. సో నెక్స్ట్ ఏదైతే ఉందో అంటే ఈ యొక్క ఈక్వేషన్ ఏదైతే ఉందో సో మనకు ఇక్కడ తీసుకునేది ఏంటంటే కాస్. సో కాస్ అనేది ఎలా ఉంటుంది, ఇలా స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో కాస్ అనేది ఇలా స్టార్ట్ అవుతుంది అంటే మనకు వచ్చే ఫామ్ అనేది రిజల్టెంట్ వేవ్ ఫామ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఏదైతే మనకు మ్యాథమెటికల్ ఈక్వేషన్ వచ్చిందో దాంట్లో డిఫరెంట్ వాల్యూస్ మనం ప్లేస్ చేసుకున్నప్పుడు సో నాకు ఆ విధంగా చేంజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, సో ఇది అయితే ఇదేంటిది ఇన్స్టంటేనియస్ పవర్ ఈక్వేషన్. సో ఇందులో మనకేంటంటే మనకు 2 కాంపోనెంట్స్ ఉన్నాయి ఇందులో. ఏంటది, ఒకటేమో Vm/2, అనదర్ వన్ ఏంటంటే Vm/2 cos 2ωt. సో మరి ఎక్కడ ఏమొస్తుంది అన్నప్పుడు సో ఇక్కడ ఉంది కదా ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో సో దీన్ని ఏమంటామంటే మనము సో Vm/2 అన్నమాట. ఇది అంటే ఈ రెఫరెన్స్ తీసుకున్నాము అది. ఓకేనా, అదే విధంగా దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ సో ఇది కూడా Vm/Im అవుతుంది. ఇదేంటి ఇక్కడ ఏదైతే ఇది వచ్చేసి సో నెక్స్ట్ ఈ యొక్క రొటేషన్ కదా వేవ్ ఫామ్ ఉంది కదా సో అది సో ఆ వాల్యూ ఏమవుతుంది అంటే నాకు ఇక్కడ సో cos 2ωt అవుతుంది. అంటే ఇది సో ఇదేంటంటే ఓవరాల్గా అంటే నాకు మొత్తం టోటల్ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు వచ్చేది అన్నమాట ఇది. అంటే ఏంటి అది సో Vm/2 ఈ విధంగా మనకు ఈక్వేషన్ అవుతుంది. అయితే ఇందులో నాకేంటి, ఇది ఇన్స్టంటేనియస్ పవర్ కి ఒక ప్యూర్ రెసిస్టర్ కి ఇన్స్టంటేనియస్ పవర్ అనేది ఈ విధంగా ఈక్వేషన్ వస్తుంది అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ యొక్క పవర్ అనేది ఎక్కడ కానీ నెగిటివ్ అనేది లేదు. ఓకేనా, సో మనకేంటంటే ఈ యొక్క పవర్ ని అబ్జర్వ్ చేసుకునేది ఏంటంటే ప్యూర్ రెసిస్టర్ అనేది ఎప్పుడు కానీ పవర్ అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. ఓకేనా, ప్యూర్ రెసిస్టర్ అనేది పవర్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇది క్లియరా, ఇంకెవరికన్నా డౌట్ ఉందా? సో ఇప్పుడు దాకా మనం ఏం చూసాం, సో ఇన్స్టంటేనియస్ పవర్ చూసాం, ఆ యొక్క పవర్ ఈక్వేషన్ దాన్ని బేస్ చేసుకుని ఒక వేవ్ ఫామ్ అనేది ఏ విధంగా వస్తుందో చూసాం కదా. సో మరి దీనికి యావరేజ్ పవర్ అనేది ఎలా కనుక్కుంటాం. సో నెక్స్ట్ ఏంటంటే యావరేజ్ పవర్. సో ఇక్కడ యావరేజ్ పవర్ సో జనరల్ మనకి ఏంటంటే యావరేజ్ పవర్ని ఎలా మ్యాథమెటికల్ ఇండికేషన్ చేసుకుంటాం అంటే ఇక్కడ సో ఇక్కడ చూడండి, సో యావరేజ్ పవర్ ఈక్వల్ టు సో 2/t సారీ దీన్ని ఇంకో విధంగా చెప్తాను మీకు, అప్పుడైతే మీకు కన్ఫ్యూజ్ కాదు. సో యావరేజ్ పవర్ ఎలా రాస్తామంటే ఇక్కడ 1/0.5 టైమ్స్ ఆఫ్ టీ రాసుకుంటాం. నువ్వు రాసి కరెక్టే, కాకపోతే ఇలా తీసుకోవడం వల్ల నీకు ఈజీగా అవుతుంది అన్నమాట. సో 1/0.5t ఇంటిగ్రల్ 0.5t సో P/t dt అంటే మనం ఏదైతే ఇన్స్టంటేనియస్ పవర్ తీసుకున్నామో దాన్నే మనం ఏం చేస్తాం, ఇంటిగ్రేషన్ చేస్తాం. సో అదే నాకేమవుతుంది, యావరేజ్ పవర్ అవుతుంది. సో యావరేజ్ పవర్ ఇస్ ద యావరేజ్ ఆర్ మీన్ ఆఫ్ ద ఇన్స్టంటేనియస్ పవర్ సో ఓవర్ ఏ కంప్లీట్ టైం పీరియడ్. సో ఇక్కడ నాకేంటంటే యావరేజ్ పవర్ అంటే ఏంటంటే సో యావరేజ్ పవర్ ఇస్ ద యావరేజ్ ఆర్ మీన్ ఆఫ్ ఇన్స్టంటేనియస్ పవర్ విత్ ఓవర్ కంప్లీట్ 1 టైం పీరియడ్. దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ యావరేజ్ పవర్ అంటాం. సో ఇప్పుడు నాకేమవుతుంది అంటే ఇది 1/0.5 టైమ్స్ ఆఫ్ టైం పీరియడ్ సో ఇంటిగ్రల్ డో టు 0.5 టైమ్స్ ఆఫ్ టైం పీరియడ్. ఇక్కడ P/t అంటే ఏంటంటే
ఇక్కడ ఆల్రెడీ మనం కనుక్కున్నాం కదా, పి ఆఫ్ టీ అంటే విఎం ఐఎం బై టూ, విఎం ఐఎం బై టూ కాసు 2 అది రాస్తాం అన్నమాట ఇక్కడ. సో ఎంతది, సో విఎం ఐఎం బై టూ మైనస్ విఎం ఐఎం బై టూ కాస్ 2ωt. సో దీని ఏం చేయాలా, డిఫరెన్షియేషన్ చేయాలా విత్ రెస్పెక్ట్ టు యాంగులర్ డిస్ప్లేస్మెంట్. సో ఇప్పుడు నాకు యావరేజ్ పవర్ ఈక్వల్ టు, సో ఇది నాకు ఏమైందంటే ఇక్కడ విఎం ఐఎం బై టూ అనేది కాన్స్టెంట్ టర్మ్. సో కాబట్టి మనం ఏం చేస్తాము, ఈ కాన్స్టెంట్ టర్మ్ ఏదైతే ఉందో సో దాన్ని మాత్రం పక్కన పెట్టేస్తాం. ఓకేనా, కాన్స్టెంట్ టర్మ్ని పక్కన తీసుకుందాం. సో ఇది ఏమవుతుందంటే నాకు ఇక్కడ ఈ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని అంటే విఎం ఐఎం బై టూ, సో ఇలానే వస్తుంది. రిమైనింగ్ టర్మ్ ఏమైపోద్ది అంటే నాకు ఇది, సో దీని యొక్క వాల్యూ అనేది 0 అయిపోద్ది అన్నమాట. ఎప్పుడైతే నేను ఇక్కడ ఇంటిగ్రేషన్ చేస్తానో ఆ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు నాకేమవుద్ది అంటే దీనికి, సో నేను డైరెక్ట్గా వేస్తాను ఇక్కడ ఆన్సర్. సో దీని యొక్క వాల్యూ ఏమైపోద్ది అంటే నాకు 0 అయిపోద్ది అన్నమాట ఇది. ఓకేనా, సో నాకు ఇది ఏమవుతుంది, ఓన్లీ ఇది మాత్రం ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇది మాత్రం ఎగ్జిస్ట్ అయ్యి ఏమవుద్ది అంటే ఇక్కడ, సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఇది ఉంది కదా, సో దాన్ని యాసిడ్ తీసుకుంటాం ఇక్కడ, అంటే ఏంటి 0.5 టైమ్స్ ఆఫ్ టీ 1/. సో ఇప్పుడు నాకు ఇది ఈ యొక్క యావరేజ్ వాల్యూ చేసినప్పుడు ఈ యొక్క పి యావరేజ్ వాల్యూ ఏమవుతుంది అంటే నాకు ఇక్కడ, సో 1/0.5 టైమ్స్ ఆఫ్ టీ, సో విఎం ఐఎం బై టూ, సో ఇది ఏమవుతుంది 0.5 టైమ్స్ ఆఫ్ టీ అవుతుంది. సో ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోయి నాకు ఓన్లీ ఏమొస్తుందంటే నాకు యావరేజ్ పవర్ అన్నప్పుడు సో విఎం ఐఎం బై టూ వస్తుంది. ఓకేనా, సో ఈ టోటల్ వాల్యూ ఏమవుతుందంటే నాకు 0 అవుతుంది అన్నమాట. సో ఇది నాకు వచ్చే వాల్యూ అంటే యావరేజ్ పవర్ అన్నప్పుడు నాకు ఏమవుతుంది అంటే ప్యూర్ రెసిస్టర్కి విఎం ఐఎం బై టూ. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఇచ్చే ఒక ప్యూర్ రెసిస్టర్ సర్క్యూట్కి దానికి యావరేజ్ పవర్ అంటే ఏంటి అంటే విఎం ఐఎం బై టూ. సో మీరు ఇప్పుడు దాకా చెప్పింది ఈ మ్యాథమెటికల్ ఈక్వేషన్ అంతా గుర్తు లేకపోయినా పర్లేదు, సో లాస్ట్ యొక్క ఈ ఈక్వేషన్ అనేది గుర్తుండాలి ఖచ్చితంగా. సో మనం ఎప్పుడైతే ఒక ప్యూర్ రెసిస్టర్కి సైనసాయిడల్ సప్లై ఇస్తామో అప్పుడు నాకు అక్కడ యావరేజ్ పవర్ ఏమవుతుంది అంటే నాకు విఎం ఐఎం బై టూ. మరి ఈ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ఎంఎస్లో తీసుకున్నప్పుడు ఏమవుతుంది అన్నప్పుడు, సో జనరల్గా మనకి ఏంటంటే విఆర్ఎంఎస్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు, విఎం ఓవర్ ద రూట్ అలా రాసుకోవచ్చు. అదేవిధంగా కరెంట్ ఐఆర్ఎంఎస్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు దీన్ని అంటే ఐఎం బై రూట్గా రాసుకోవచ్చు. సో కాబట్టి నాకేమవుతుంది, సో పి యావరేజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ విఎం ఐఎం బై టూ ఉంది కదా, దీన్ని ఎలా రాస్తానంటే నేను సో విఎం బై రూట్ టూ ఐఎం బై రూట్ టూ రాసుకుంటాను. ఎందుకు, రూట్ టూ ఇంటూ రూట్ టూ ఏమవుతుంది నాకు 2 అవుతుంది. కాబట్టి 2 ప్లస్ నేను రాసాను రూట్ టూ రాశాను. ఇప్పుడు చూడండి విఎం బై రూట్ టూ అంటేనేమో విఆర్ఎంఎస్, ఐఎం బై రూట్ అంటే ఐఆర్ఎంఎస్. కాబట్టి పి యావరేజ్ పవర్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనం డైరెక్ట్గా ఆర్ఎంఎస్ వాల్యూ మల్టిపుల్ చేసుకోవచ్చు, అంటే విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్గా మల్టిపుల్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, దీన్ని ఇదే మనం తీసుకునే ఈ యొక్క యావరేజ్ పవర్ని విత్ రెస్పెక్ట్ టు రెసిస్టర్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఎట్లా, సో జనరల్ మనకి ఏంటంటే ఇప్పుడు మనం ఏం చెప్పాము విఎం ఐఎం బై టూ అన్నాం కదా, విఎం ఐఎం బై టూ అన్నాం కదా ఈక్వేషన్. సో ఇక్కడ విఎం ఈక్వల్ టు మామూలుగా ఏం రాసుకుంటాం ఐఎం ఇంటూ ఆర్ రాసుకుంటాం. మరి దీని నుంచి ఐఎం ఈక్వల్ ఏం రాసుకోవచ్చు విఎం ఓవర్ ద ఆర్ అని రాసుకోవచ్చు. సో దీని ఇందులో ప్లేస్ చేస్తాం అనుకోండి, సో అప్పుడు నాకు యావరేజ్ పవర్ ఏమవుతుందంటే సో విఎం ఐఎం వాల్యూ అంటే ఏంటంటే విఎం బై ఆర్, ఇక్కడ ఎంత ఉంటుంది 2 ఉంటుంది. అంటే పి యావరేజ్ ఈక్వల్ టు ఏమైందంటే నాకు ఇది విఎం స్క్వేర్ బై 2R అయింది. సో ఇదే యావరేజ్ పవర్ అనేది ఒకవేళ నాకు కరెంట్లో కావాలనుకోండి అప్పుడు నాకేమవుతుంది ఇది, సో మీరు అది చేంజ్ చేయండి, ఈ యొక్క ఈక్వేషన్ యూస్ చేసుకొని మీరు చేంజ్ చేస్తున్నట్లయితే అప్పుడు నాకేమవుతుంది ఐఎం స్క్వేర్ ఇంటూ ఆర్ బై 2 అవుతుంది. ఓకేనా, సో దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ఎంఎస్లో తీసుకుంటే విత్ రెస్పెక్ట్ టు రెసిస్టెన్స్ తీసుకున్నప్పుడు ఇదేమవుతుందంటే నాకు విఆర్ఎంఎస్ స్క్వేర్ బై ఆర్ అవుతుంది. కరెంట్లో అయితేనేమో ఐఆర్ఎంఎస్ స్క్వేర్ అవుతుంది, ఐఆర్ఎంఎస్ స్క్వేర్ అవుతుంది. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఎలా వచ్చిందంటే నాకు సో విఆర్ఎంఎస్ ఈక్వల్ టు ఐఆర్ఎంఎస్ ఇంటూ రెసిస్టెన్స్ ఆర్. సో ఈ ఫార్ములాని యూస్ చేసుకుంటే నాకు ఇవి వస్తాయి అన్నమాట. ఓకేనా, సో యావరేజ్ పవర్ విత్ రెస్పెక్ట్ టు మ్యాక్సిమం వోల్టేజ్ మ్యాక్సిమం రెసిస్టెన్స్ అన్నప్పుడు ఈ ఫార్ములా యూస్ చేసుకోవాలి.
అదే యావరేజ్ పవర్ విత్ రెస్పెక్ట్ టు ఆర్ఎంఎస్ వాల్యూ అన్నప్పుడు ఈ ఫార్ములా అనేది యూస్ చేసుకోవాలి. సో ఇదే మనం తీసుకునే ప్యూర్ రెసిస్టర్కి ఒక సైనసాయిడల్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఏ విధంగా వస్తాయి అనేది ఇదన్నమాట. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే, క్లియర్? ఎవరికైనా డౌట్ ఉందా?